బాబాకి జై. ఇక్కడ బాబా నేను యాస్టీస్గా బాబాది ఒక లాస్ట్గా ఒక సందేశాన్ని, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన సందేశం అది. డెత్ ఈజ్ లైక్ స్లీప్, అంటే మరణం అనేది నిద్ర లాంటిది. అంటే మనిషికి నిద్ర ఎంత అవసరమో మరణం కూడా అంతే అవసరం. ఎందుకంటే యథార్థానికి ఎవరు మరణించరు, ఎవరు జన్మించరు అంటూ బాబా ఏమన్నారంటే, నీ శరీరానికి ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నువ్వేం చేస్తావు? రోజు ఆహారం తింటావు. దేనికోసం? నీ శరీరం కోసం ఆహారం తింటావు. అదేవిధంగా నీ ఆత్మ నీ శరీరానికి ఒక ఆహారం అన్నమాట. ఏదైతే శరీరమో ఆత్మకి ఈ శరీరం ఒక ఆహారం, ఈ ఆత్మకి ఈ శరీరం ఒక ఆహారం. అంటే నువ్వు ఆహారం తినేసిన తర్వాత నువ్వు మలాన్ని విసర్జిస్తావు. రోజు మనం టాయిలెట్కి వెళ్తాం, మలాన్ని విసర్జిస్తాం. అదేవిధంగా ఈ ఆత్మ ఈ శరీరం అనే ఆహారాన్ని తీసుకున్న తర్వాత అది విసర్జించేస్తుంది అన్నమాట. అది బాబా చెప్పిన అతి ముఖ్యమైన అంశం. చాలా ఈజీగా చెప్పారు, చాలా ఈజీగా దీన్ని బాబా చెప్తూ బాబా ఒక మాట అంటారు. అయితే బాబా సందేశాన్ని ఉన్నట్టుగా ఆయన ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఒక్క నిమిషం పాటు చెప్తాను. ఐఎమ్ నెవర్ సారీ ఫర్ ఎనీవన్ హూ డైస్. నేను ఎప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే విచారపడను. హీ హూ డైస్ విత్ హిస్ నేమ్ ఆన్ మై లిప్స్, విత్ మీ ఇన్ హిస్ హార్ట్, నెవర్ డైస్. ఎవరైతే నా నామం తీసుకొని నా నామం ఆయన పెదాలపై, నా నామం నా హృదయంలో నా చిత్రాన్ని తీసుకుని ఎవరైతే మరణిస్తారో అటువంటి వాళ్ళ కోసం, అంటే వాళ్ళ గురించి నాకు చింత లేదన్నమాట. ఎప్పుడు ఐ నెవర్ వరీ ఫర్ దెమ్ అని చెప్తూ బాబా ఏమన్నారంటే, సద్గురూస్ అండ్ అవతార్స్ కన్సిడర్ హ్యూమన్ డెత్ టు బి అబ్సల్యూట్లీ అన్ఇంపార్టెంట్. అవతారుడు సద్గురువు ఏమంటారంటే, మానవుడి యొక్క మరణం అంత ప్రాముఖ్యత లేనిది అని అంటారు. ప్రాముఖ్యత లేదు దానికి, అంత ముఖ్యమైనది కాదు అని అంటూ. ఎందుకంటే కొబ్బరికాయ మీద మీకు నార ఉంటుంది, పీచు, అనేక నారలు వస్తాయి దాని మీద. అదేవిధంగా అన్ని జన్మలు ఎత్తినా సరే కొబ్బరికాయలో ఉండే దాన్ని ఏమంటారు, ఆ జలం ఏ విధంగా అయితే యథాతథంగా ఉంటుందో ఈ ఆత్మ అదే విధంగా యథాతథంగా ఉంటుంది. దానికి ఏమవ్వదు, ఆత్మకి ఏమవ్వదు, అదే విధంగా ఉంటుంది అంటూ బాబా ఎవరైతే ఇక్కడ బాబా ఒక మాట అన్నారు. ఏమంటారంటే, If I am ever worried, it is for those that suffer through the death, which they might allow to alienate them from me. అది చాలా ఇంపార్టెంట్. అంటే మరణము ద్వారా చింతిస్తూ ఆయనకి ఎవరైతే దూరంగా వెళ్ళిపోతున్నారో ఆయన దాని గురించి ఎక్కువ చింతిస్తాడు ఆయన నుంచి. ఎందుకంటే మాకు భగవంతుడు మరణం ప్రసాదించడం, భగవంతుడి నుంచి దూరంగా పారిపోతూ ఉంటాం. భగవంతుడు మనకి ఉన్నత సద్గతి ప్రసాదించాడు, దానికి నువ్వు సంతోషించాలి అని చెప్తూ బాబా ఈ బ్యూటిఫుల్ మెసేజ్ అనమాట 1927లో ప్రేమాశ్రమం బాయ్స్కి, ప్రేమాశ్రమం వాళ్ళకి ఇచ్చారు. సో దెన్ దట్ వుడ్ బి దేర్ లాస్ ఇన్ డేట్. అంటే ఇప్పుడు మీకు బాగా దగ్గరైన వాళ్ళ గురించి మీరు బాధపడుతూ ఉన్నారు, కానీ నేను మీకోసం బాధపడుతున్నాను. మీరేమో నాకు దూరంగా పారిపోతున్నారు, నన్ను తలుచుకోకుండా నాకు దూరంగా పారిపోతున్నారు. దానివల్ల మీకు నష్టం జరుగుతున్నది. అలా వెళ్ళిపోకండి, నా దగ్గరికి రండి. ఆయన చెప్పేది ఏంటంటే హిస్ కాలింగ్ అనమాట. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన యొక్క స్మరణలో మనం గడపాలి. Knowing this, any mourning you may do therefore must be for yourselves only, from selfish motives. You don't know how fortunate they are who die with my name on their lips and in their hearts. మీకు తెలీదు, ఎవరికైతే నా నామంతో వాళ్ళ పెదాల మీద నా నామం ఉండి హృదయాల్లో నా రూపం ఉంటుందో వాళ్ళు ఎంతటి అదృష్టవంతులో మీకు తెలియదు. వాళ్ళందరూ ఖచ్చితంగా నా దగ్గరకు వస్తారు అని చెప్పి ఇవాళ ఈ సందేశాన్ని, బాబా యొక్క సందేశాన్ని దీంతో ముగిస్తున్నాను. ఒక 5 minutes పాటు నామస్మరణ.